హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మరొకసారి జనంలోకి రావడానికి సిద్ధపడ్డారు. ఈరోజు కర్నూలు జిల్లాలో ఆయన పర్యటన కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎమ్మెల్యే విరూపాక్షి ఎలాగైతే జైల్లో ఉన్నట్టు వంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒక సుదీర్ఘమైనటువంటి యాత్ర ద్వారా కర్నూలు జిల్లాకు చేరుకోవటం, ఆ ఎమ్మెల్యేను పరామర్శించటం, ఈ పరామర్శ యాత్రల సీక్వెన్స్లో మరొక యాత్ర కూడా యాడ్ అయింది. అది ఇప్పుడు కర్నూలు జిల్లాలో జరగబోతుంది. సాధారణంగానే రాయలసీమ అంటే జగన్మోహన్ రెడ్డికి కొంత స్ట్రెంత్ అని ఉంటుంది కాబట్టి ఈ పర్యటన కూడా విజయవంతమవుతుంది, జనాలు వస్తారు, అంతా బాగానే ఉంటుంది. దాని గురించి పెద్ద చర్చ అనవసరం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే 2027 సంవత్సరం నుంచి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే సెప్టెంబర్ 2 తర్వాత సుదీర్ఘమైనటువంటి అతి సుదీర్ఘమైనటువంటి పాదయాత్రకు నడుం బిగిస్తున్నట్టుగా ఆయన చెప్పుకున్నారు, ఆయన మీడియా చెప్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పటికీ 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసే విధంగా దాదాపు 2-2.5 సంవత్సరాలు కంప్లీట్గా జనంతో మమేకమయ్యే విధంగానే ఈ పాదయాత్ర డిజైన్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. వాళ్ళ మీడియా కూడా చెప్పుకుంటుంది, ఆ నాయకులు చెప్తున్నారు. ఆ ఒక్క పాదయాత్రతో మేము గెలిచేసి మళ్ళీ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని వాళ్ళే చెప్తున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వైసీపీ పార్టీ కానివ్వండి, ముందు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పాయింట్ నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి ఇది మొదటిసారి చేస్తున్నటువంటి పాదయాత్ర కాదు. ఇప్పటికే జగన్ పాదయాత్ర చేశారు, జనం చూశారు, అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీల అమలు చూశారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు చూశారు, ఎమ్మెల్యేల పనితీరు చూశారు, అన్నీ చూసే 2024లో ఎన్నికల్లో తీర్పిచ్చారు. కాబట్టి పాదయాత్ర ఇంపాక్ట్ అనేది కొంతమేరకే ఉంటుంది. సో పాదయాత్రతోనే గెలిచేస్తాం. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచేశాడు. ఏదైతే 2014 ముందు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశాడు, ఆయన పాదయాత్రతో గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి 2019లో పాదయాత్ర చేశాడు, ఆ పాదయాత్రతోనే గెలిచాడు. 2024 ముందు నారా లోకేష్ పాదయాత్ర చేశాడు, ఆ పాదయాత్రతోనే గెలిచాడు అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టకపోయే ముందే 2 అత్యంత క్లిష్టమైన, సంక్లిష్టమైన, ముఖ్యమైన అంశాల మీద కంపల్సరీ క్లారిటీ అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం, అగత్యం వైసీపీకి, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఆ 2 అంశాలే, 1 అమరావతి, 2 పోలవరం. సో ఈ 2 అంశాలు కూడా చంద్రబాబు నాయుడు అంశాలని, వాటితో మనకి పని లేదు, అవి లేకుండానే మనం గెలిచేస్తామని జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ కానీ అనుకుంటే అది తప్పే. ఎందుకంటే పాదయాత్రతో జనాలు వస్తున్నారు. ఆ పాదయాత్రకు వచ్చినటువంటి జనాలందరూ రేపటి రోజున పోలింగ్ బూత్లకు వెళ్ళాలి. పోలింగ్ బూత్లకు వెళ్ళి ఓటింగ్ మెషిన్లో ఓట్లు నొక్కాలి. కేవలం నేను సంక్షేమ పథకాలు ఇచ్చేసాను, నా సంక్షేమ పథకాలు చూసేస్తే బటన్ నొక్కేశాను, ఆ బటన్ నొక్కడం ద్వారానే నాకు దాదాపు 39.05% ఓట్లు వచ్చాయి అంటే నేను సంస్థాగతంగా బలంగానే ఉన్నాను, ఎట్ ఎనీ ఫేజ్లో నాకు 40% ఓట్లు వచ్చేస్తాయి. ఇక రిమైనింగ్ ఏదైతే కూటమికి 55% ఓట్లు ఉన్నాయి కాబట్టి, సో ఈ 3 పార్టీల్లో ఉన్నటువంటి లోకలు, అవినీతి ఆరోపణలు, ఇప్పటి వరకు ఏదైతే అసమ్మతి రాగాలు, జనంలో వస్తున్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు, వీళ్ళందరూ కూడా కలిసి ఒక 10-15% ఓటింగ్ షేర్ని కూటమికి తగ్గించేస్తారు. నేను ఆటోమేటిక్గా గెలిచిపోతాను, మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను అనుకుంటే కనుక అదంతా భ్రమే. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 2 అంశాలకు, 1 అమరావతి అంశం ఎందుకు ఇంత సంక్లిష్టంగా మారింది అంటే, అమరావతి కానీ పోలవరం కానీ ఈ 2 రాష్ట్ర ప్రగతికి సంబంధించినటువంటి అంశాలు. అమరావతి నిర్మాణం కానివ్వండి, పోలవరం నిర్మాణం కానివ్వండి, పోలవరం నిర్మాణం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నప్పటికీ దాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఇద్దరికీ ఉంటుంది. ఇక అమరావతి నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వంతో మద్దతుతో కొన్ని బ్యాంకుల నుంచి తీసుకొస్తున్నటువంటి రుణాలు, వీటికి కూడా సంబంధించినటువంటి ప్రోగ్రెస్ అయితే చూపించాల్సి ఉంటుంది. ఈ 2 అంశాల మీద జగన్మోహన్ రెడ్డి స్పష్టత ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ 2029లో గెలవడం అసాధ్యం. రాసి పెట్టుకోవచ్చు వైసీపీ పార్టీ వాళ్ళు. అంటే నేను ఎందుకు అసాధ్యం అని చెప్తున్నానంటే, ఇంత డంకాపదంగా న్యూట్రల్ పీపుల్ ఓట్లు టీడీపీకి కానివ్వండి, వైసీపీకి కానివ్వండి అవసరం. ఆ న్యూట్రల్ వర్గాలే 20% ఉన్నారు. ఆ 20%లో కనీసం 10-13% మంది వచ్చి ఓట్లేస్తారు. డెఫినెట్గా గెలిపించలేకపోవచ్చు కానీ ఓడిస్తారు. ఆ ఓడించేంత పర్సంటేజ్లో, రేషియోలో ఓట్లు ఉన్నాయి. వాళ్ళందరూ వీళ్ళు రోజు చెప్పేటువంటి రాజకీయ ప్రసంగాలు, సుదీర్ఘమైన ప్రసంగాలు వినరు. వీళ్ళు చెప్పేటువంటి మాయమాటలు వినరు, కల్లబొల్లి మాటలు అసలుకే వినరు. ఎందుకంటే వీళ్ళు చూశారు,
2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఇంకా చూడాల్సింది ఏమీ లేదు. ప్రత్యేక హోదా గాలి కొట్టుకుపోయింది. ప్రత్యేక ప్యాకేజ్ గాలి కొట్టుకుపోయింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ఏదైతే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ గాలి కొట్టుకుపోయింది. సో ఇన్ని అంశాలు చూశారు. కొత్తగా చూడాల్సింది ఏం లేదు. ఇప్పుడు చూడాల్సిందల్లా కూడా ఒక్క అమరావతి, ఒక పోలవరం. అమరావతి అంటే అదేదో వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీకి సంబంధించింది కాదు. అమరావతి రైతులకు సంబంధించింది కాదు. ఇది రాష్ట్రానికి సంబంధించింది, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. కాబట్టి అమరావతి అంటేనే రాష్ట్ర ప్రజలకు ప్రేమ ఉందన్నమాట నిజం. అమరావతి కొనసాగించాలి అని ముక్త కంఠంతో రాష్ట్ర ప్రజానికం కోరుకున్నటువంటి మాట నిజం. అమరావతి అభివృద్ధి జరగాలి అని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నటువంటి మాట కూడా అంతే నిజం. లేదు మావిగాని అంటాం, మేము అమరావతి కొనసాగించాం అంటే అది వైసీపీ పార్టీకి, వైసీపీ పార్టీ నాయకత్వానికి శరాఘాతమే. మీరు ఎన్ని రాతలు రాసినా, ఎన్ని మాటలు చెప్పినా జనం వినేటువంటి పరిస్థితులు లేరు. జనం అంతా కూడా పారదర్శకంగానే ఉన్నారు. ఎందుకు పారదర్శకంగా ఉన్నారు? జనాలు ఇంత స్ట్రాంగ్గా ఉండటానికి మెయిన్ రీజన్ అమరావతి రైతులు. రాజకీయ పార్టీలు మారొచ్చు కానీ ప్రభుత్వం మారదు. ప్రభుత్వం ఎప్పటికీ కంటిన్యూటీ ప్రాసెస్సే. వీళ్ళు అధికారాలు మారతాయి. రాజు మారంగానే రాజధానిని చంకలో పెట్టుకొని వెళ్ళిపోతానంటే ఏ ప్రజలు కూడా ఒప్పుకోరు. అదే జగన్మోహన్ రెడ్డికి పెద్ద స్లాబ్ షాట్ కొట్టారు 2024 ఎలక్షన్స్లో. అది తెలుసుకోకుండా ఇంకా ఈవీఎంల మీద ఏదో జరిగిందని వీళ్ళు అమాయకంగా ప్రశ్నిస్తే వీళ్ళకి మిగిలేది ఏం లేదు, టైం వేస్ట్ తప్ప.